నుండి సమస్తమైన జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు బయలుపరచబడిన మర్మం. కాబట్టి ఇది అనాది నుంచి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు బయలుపరచబడిన మర్మం. నిత్యదేవుని ఆజ్ఞల ప్రకారం ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలుపబడి ఉంది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను, ఏ మర్మమును అనుసరించి? అనాది మర్మమును అనుసరించిన అపోస్తలుని యొక్క సువార్త. అనాది మర్మం ఎలాగ వస్తుందో మనుషులకు? ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం సమాచారం రాబడి ఉంది. ఆమోసు 3 7వ వచనం, 756వ పేజీ. తన సేవకులకు ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తాను ఏదైనా సంగతి సంకల్పించాడు అనుకో, పరమంత దేవుడు ఏం చేస్తాడన్నమాట? ప్రవక్తలకు తెలియజేస్తాడు. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అందువల్ల అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, అనాది మర్మము పాత నిబంధనలు ప్రవక్తలకు తెలియజేయబడింది. ఆ ప్రవక్తలకు తెలియజేయబడిన మర్మమును అనుసరించింది నా సువార్త. నా సువార్త క్రొత్తది కాదు, ఇది కల్పించింది కాదు. అనాది దేవుని మర్మాన్ని అనుసరించి ప్రకటించబడింది. మరోసారి, సమస్తమైన జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు బయలుపరచబడిన మర్మం. నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త లేఖనముల ద్వారా వారికి తెలియపబడి ఉంది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని అనాది మర్మమైన క్రీస్తు ప్రభు యొక్క బలి, అనాదిలో దేవుడు మనుషులను కుమార్తెగా స్వీకరించే రెండవ కార్యక్రమం. ఈ స్వీకరించడానికి మన దేవుడు ఏర్పాటు చేసిన పిలుపు అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలుల యొక్క బోధ దేవుని అనాది సంకల్పమును అనుసరించింది. 1 కొరింథీ 2వ అధ్యాయం, 1 కొరింథీ 2వ అధ్యాయంలో సమాచారం రాబడి ఉంది. సంకల్పాన్ని ఇప్పుడే వివరించడానికి ఆలోచించేట్లే, సంకల్పాన్ని పరిచయం చేస్తున్నాను. కాబట్టి 2వ అధ్యాయం 1 నుండి, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడిని కాను. కాబట్టి దేవుని అనాది మర్మాన్ని ప్రకటించడానికి వాక్చాతుర్యం అవసరం ఉండదు, జ్ఞానాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉండదు. ఈ రెండు సువార్తకు వ్యతిరేకమైనవి. సహోదరులను నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించి వచ్చిన వాడని కాను. నేను యేసుక్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎన్నుకుందని నిశ్చయించుకోండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ వద్ద ఉంటుంది. ఏం కథ అసలు ఏంటి? ఎందుకు అలా ఉన్నావు? ఎందుకంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. ఈ రోజున భూమి మీద క్రీస్తు యేసునందు విశ్వాసులైన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, కాదంటలేదు. కానీ వారి విశ్వాసం ఎవరి జ్ఞానం మీద ఆధారం చేసుకొని ఉంది? అది ప్రశ్నార్థకమైన సమాచారం. నీ విశ్వాసం ఎవరి జ్ఞానం మీద ఆధారపడి ఉంది? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది విశేషమైన సంగతి. కాబట్టి అపోస్తలుల బోధనలో విశేషమైన సంగతి ఏమంటే,
నీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అపోస్తలుల బోధ యొక్క విశేషమైన సమాచారం అది. మళ్ళా చదువుతున్న 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని వల్లని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. ఏం తెలివయ్యా అనిపించుకోవట్లేదో. పరిశుద్ధాత్మయో దేవుని శక్తి కనపరిచిన దృష్టాలను వినియోగించింది. పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాం. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోయి ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగైండనంటే దాచబడి ఉంది. ఎప్పటి నుండి? జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమని నిర్మించాడు. లోకం పుట్టుకు ముందుగానే దీనిని దేవుడు మన మహిమని నిర్మించాడు. కాబట్టి ఆ జ్ఞానం మీద నీ విశ్వాసం ఆధారపడాల్సిన అవసరం ఉంది. మనుషుల జ్ఞానం మీద ఆధారపడిన విశ్వాసము దేవుని సంకల్పానికి సంబంధించింది కాదు. కాబట్టి మనుషుల జ్ఞానం మీద మనుషులు విశ్వసించితే దేవుని సంకల్పంలో భాగస్వాములై ఉండరు, దేవునికి చెందిన వారై ఉండరు. అది విశేషమైన సమాచారం. అందులో ఏం చెప్పాడంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకునే వాళ్ళని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతంలో వినియోగించుతుంది. ఆయనను పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాయి. ఏ జ్ఞానం అదే? అది లోక జ్ఞానమే కాదు, నిరర్ధకులైపోయి ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించడం. అది మరుగయ్యుండెను. ఎప్పటి నుండి? జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన నిర్మించాడు. అది మనుషులు ఎవరికి తెలియదు. అది వారికి తెలుసుండినా మహిమా స్వరూప ప్రభుత్వ సిలువైపోయింది. అందువల్ల ఏమి ప్రకటించాలి అనే సంగతి దేవుడు అనాదిలో ఏర్పాటు చేశాడు. నీకు ఇష్టం వచ్చిన టాపిక్లు మాట్లాడటం దేవుని సంకల్పంలో భాగం కాదు. ఒకవేళ మనుషుని ఎంతగా ఆకర్షించినా సంకల్పంలో భాగం కాదు. ఒకవేళ నీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని ఉంటే నువ్వు సంకల్పంలో భాగస్వామి కాదు. నీకు దేవునికి, నీకు కృష్ణ ప్రభుకి, నీకు దేవుని సంకల్పానికి, నీకు రక్షణకు సంబంధాలే లేవు. అలాగున్న పరమానంద దేవుడు అనాదిలో లోకం పుట్టక మునుపు మనుషుడు ఏమి విశ్వసించాలో ఆ సంగతి తేటగా సూచించి ఆయన స్థిరపరిచాడు. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదనే ఒక విశేషమైన సంగతి గ్రంథంలో ఉంది. నాలుగో విశేషమైన సంగతి, దేవుని సంకల్పంలో నాలుగో విశేషమైన సంగతి, అనాదిలో దేవుని యొక్క ఏర్పాటు ఇది. మొట్టమొదటిది కృష్ణ యొక్క బలి, రెండవది మనుషులను కుమారులుగా స్వీకరించడం నీకు దేవుని సంకల్పం, మూడవది అపోస్తలుల యొక్క బోధ, నాలుగవది ఎఫెసీయులకు 1:3 అధ్యాయంలో సమాచారం రాబడింది. మనం ఏం ఊహించాల్సిన పని లేదు. ఊహించితే ఊహించిన వాడు శాపగ్రస్తుడు. వాస్తవమైన సంగతి, నేను 4వ వచనం సంగతికి వెళ్ళక ముందుగా ఇంకో విశేషమైన సంగతి ఇక్కడ నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. పరిస్థితి ఏంటంటే, సువార్త అనేది దేవుని అనాది సంకల్పమును అనుసరించి అపోస్తలులకు అప్పగించబడింది. వారు బోధించిందే బోధ, వారు ప్రకటించిందే విశ్వాసం. దాని మీద విశ్వసించిన వాడే సంకల్పంలో భాగస్వామి. దానికి భిన్నమైంది దేవుని సంకల్పంలో భాగం కాదని చెప్పడానికి గలతీయులకు 1వ అధ్యాయం 6వ వచనం సమాచారం రాబడింది. అపోస్తలుల బోధకు భిన్నమైంది ఏదైనా దేవుని సంకల్పంలో భాగం కాదు అన్న సంగతి దేవుడు సూటిగా మాట్లాడేశాడు గ్రంథంలో. గలతీయులకు 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి సమాచారం రాబడింది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన, ఎవరి ద్వారా పిలిచాడు? అపోస్తలుల స్వార్థ ద్వారా పిలిచాడు. మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి
భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవచ్చుడుగా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఏంటి ఆశ్చర్యం అయిపోతుంది? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరిగి వెళ్ళిపోయారండి. ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుకొని కలవరపరచేవాళ్ళు మీరు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక అంటే నేను కాదు సుమి, మేము అనే మనిషి అపోస్తలుడు, అపోస్తలుల ప్రతినిధి. కాబట్టి పౌలు అపోస్తలులకు ప్రతినిధిగా మాట్లాడుతాడు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒకటి, మేమైనను పరలోకమును వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన ఎలా? హై బాబు, పరలోక దూత కూడానా? మరి భూలోకం నరుల సంగతి ఏంటి? ఈ రోజున జరుగుతుంది అంటే ఇన్ని రకాలైన సువార్తలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని రకాలైన సంఘాలకు ఆధారమైన ఇన్ని రకాల సువార్తలే కదా. ఒక సంఘానికి ఆధారమైన ఒక సువార్త. ఎన్ని సువార్తలు వచ్చినాయి, అన్ని రకాలైన సంఘాలు ఏర్పడ్డాయి. అవును, వాస్తవమైన సంగతి. ఆ బోధ సంఘాన్ని తీసుకొచ్చింది, లేకపోతే ఆ బోధ గ్రూప్ని తీసుకొచ్చేసింది. అలాగొచ్చేసాయి. కాబట్టి వారు ప్రకటించిందే ఏం జరుగుతుందో తెలుసు నీకు. వారు ప్రకటించితే లోకంలో ఇన్ని గ్రూపులు రావు గ్యారంటీ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇన్ని గ్రూపులు రావడానికి కారణం ఏమంటే అన్ని రకాలైన సువార్తలు ఉన్నాయన్నమాట. అన్ని రకాల సువార్తలు ఉన్నాయంటే అవి మనుషుల జ్ఞానం ఆధారపడి చేసుకునే కానీ దేవుని శక్తి, దేవుని సంకల్పాన్ని ఆధారం చేసుకుని అవి ఉండటానికి అవకాశం ఉండదు. యోహాను సువార్త 17వ అధ్యాయం సమాచారం రాబడింది. ప్రభువైన యేసు యొక్క అక్కడాపటి కోరికలాగా అది. వాస్తవానికి మళ్ళా అంటున్నా, నాకు తెలియదు కానీ మరణశిక్ష మన దేశం వాళ్ళు విధించారనుకో, ఊరి రేపు నాకు ఖాయం అనుకో, నా సంగతే చెప్తాను, నీకెందుకు ఎందుకు లేని మన గొడవ, నాకు రేపు ఊరి ఖాయం అనుకో, అప్పుడు నన్ను దగ్గరికి వచ్చి అధికారులు ఏమని అడుగుతారు, అబ్బాయి నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని. అప్పుడు నా ఆఖరి కోరిక ఏదో నేను చెప్పేస్తాను, వారు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. అలాగున ప్రభువున పరలోకమందు దేవుడు ఉద్దేశించి సంకల్పించిన క్రీస్తు యొక్క బలి తెల్లారి జరగబోతుంది. తెల్లారి జరగబోయేటప్పుడు తన ఆఖరి కోరికగా ప్రభువుని యేసు కోరిక తెలియజేస్తున్నాడు. నా ఆఖరి కోరిక ఇది. సాగు ముందు కోరిక 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో చావుకు ముందుగా ప్రభువుని యేసు కోరిక ఇది. జాగ్రత్తగా గమనిస్తాం. 20-21 వచ్చిన సమాచారం రాబడింది. ప్రభువుని యేసు ఎదుట 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ఒకడు బయటికి వెళ్ళిపోయాడు, 11 మంది నిల్చున్నారు. వారిని గురించి ప్రార్థన చేస్తున్నాడు ప్రత్యేకించి. మరియు నీవు నన్ను పంపితమని, ఎవరెవరు పంపాడంట? తండ్రి అని దేవుడు క్రీస్తు, నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారంటే అపోస్తలులు తన ఎదురు కూర్చున్నారే, వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఎన్ని గ్రూపులు కావాలా? ఏకమై ఉండవలని. కాబట్టి అపోస్తలుల బోధలో మనుషులు విశ్వసించితే అందరూ ఒకటే గుంపు అయి ఉంటారు. ఇన్ని చీలికలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా శాపగ్రస్తమైంది అన్నమాటే. అందువల్ల అపోస్తలుడు పౌలు చెప్పాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక. మేమే మళ్ళీ తిరిగి వచ్చి మార్చుకుని మాట్లాడామనుకో, మేమైనా ఆఖరికి పరలోకం నుంచి ఒక దూత వచ్చి మాట్లాడినా అతను శాపగ్రస్తులైన కూడా ఉండదు కాక అని చెప్పేసి ప్రత్యేకించి. అందువల్ల ఇన్ని రకాలైన సంఘాలకు, గ్రూపులకు అన్ని రకాలైన బోధల ఆధారం. అపోస్తలుల బోధ అయితే, లోకంలో ప్రకటించబడేది కేవలం అపోస్తలుల బోధ అయితే మనుషులందరూ ఒక్కటే ఉంటారు. అది సంకల్పంలో భాగమైంది. 4వ విశేషమైన సంగతి అన్నాను, ఇప్పుడు 4కి వెళ్తున్నాను. ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో 4వ విశేషమైన సంగతి. మొదటిది క్రీస్తు యొక్క బలి, రెండవది క్రీస్తునందు దేవుడు కుమారులుగా స్వీకరించే ఏర్పాటు.
మూడవది అపోస్తలుల యొక్క బోధ. నాలుగవది 3వ అధ్యాయంలో ఎఫెసీ 3వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడి ఉంది. 8వ వచనం నుండి, ఎఫెసీయులకు 3వ అధ్యాయం 8వ వచనం నుండి, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం. ఎప్పుడు సంకల్పం? అది అనాది సంకల్పం. ఎప్పుడు చేశాడు దేవుడు? క్రీస్తు యేసులో అనాదిలో చేశాడు. కాబట్టి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలోని ప్రధానులకు, అధికారులకు సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానం తెలియజేయాలని ఉద్దేశించి, భయంకరమైన ఉద్దేశం, సంకల్పంలో భాగమైనది. పరలోకంలోని ప్రధానులకు, అధికారులకు దేవుని గురించి ఎక్కువ తెలిసిన, భూలోకం నుండే సంఘానికి, క్రీస్తు సంఘానికి దేవుని సంకల్పం ఎక్కువ తెలిసిన, ఎవరికి ఎక్కువ తెలుసు? ఎక్కువ తెలిసిన వాడు తక్కువ తెలిసిన వాడు ప్రకటన చేయడం సహజమైన సంగతి కదా. కాబట్టి ఎక్కువ తెలిసిన వారు సంఘం అయితే, తక్కువ తెలిసిన వారు పరలోకంలోని ప్రధానుల అధికారులు అయితే, ఎక్కువ తెలిసిన సంఘం ద్వారా తక్కువగా ఎరిగిన పరలోకంలోని ప్రధానులకు, అధికారులకు సంఘం ద్వారా దేవుడు తన నానా విధమైన జ్ఞానం తెలియచేయాలని ఉద్దేశించాడు. సంకల్పంలో 4 విశేషమైన సమాచారం. మనుషులకు బోధించడం పెద్ద విశేషమైన సంగతి కాదు. మనమే ప్రక్కన నేను ఇప్పుడు మీతో మాట్లాడే పెద్ద విశేషం, దీంట్లో పెద్ద విశేషమైన సంగతి ఏం లేదు. లేదు మీరు అక్కడికి వెళ్ళి స్వాటి చెప్తున్నాను కదా, పెద్ద విశేషమైన సంగతి కాదు. ఇప్పుడు జరగాల్సిన సంగతి ఏమన్నమాట? సంఘం ద్వారా పరలోకంలోని ప్రధానులకు, అధికారులకు దేవుడు నానా విధంగా తెలియాలా. అది సంకల్పంలో భాగం. అద్భుతమైన సంకల్పం అది. 1 పేతురు 1వ అధ్యాయంలో, దాన్ని ప్రస్తుతం సంపూర్ణంగా వివరించలేను కాబట్టి ఊరికి నేను దొల్లేస్తున్నాను. 1 పేతురు 1వ అధ్యాయంలో ఒక సంగతి ఆలోచించేద్దాం. మీకు కలుగు కృపను గుర్చి, 10వ వచనం నుండి, మీకు కలుగు ఆ కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గుర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చి, వాటి తరువాత కలుగుబో మహిమను గుర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చును దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకెప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడి, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడకూర్చున్నారు. తొంగి చూడటమంటే నేరుగా చూడలేరా? నేరుగా చూసే ప్రక్రియ కాదు అది. తొంగి చూడటం అంటే రహస్యమైన దాన్ని నేరుగా చూడటానికి అవకాశం లేని వాడు తొంగి చూస్తుంటాడు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడకూర్చున్నారు. ఏ కార్యాలనయా? మీకు కలిగే కృప ఉందే, మీకు తెలుపబడిన సంగతులు ఉన్నాయే, దాని గురించి సమాచారం. మీకు కలుగా కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమను గురించి, వాటి తరువాత కలుగు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి వలన, వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడి, దేవదూతని కార్యములు తొంగి చూడగోరుచున్నారు. వాస్తవానికి పరలోకం నుండే ప్రధానులకు, అధికారులకు క్రీస్తు యొక్క మరణంలో ఆ మరణం తీసుకొచ్చే పరిణామాలు, లోకంలో తెచ్చే పరిణామాలు ఎలాంటివో ఎరుగకపోతే, క్రీస్తు యొక్క మరణము మానవ జీవితంలో ఎలాంటి పరిణామం తీసుకొచ్చిందో అది ప్రదర్శించితే దేవదూతలు ఆ సంగతులు తెలుసుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నారు.
దేవదూతలు ఈ కార్యము తొంగి చూడబోతున్నారు. ఇలాంటి మహత్తరమైనది దేవుని సంకల్పంలో 4వ విశేషమైన భాగం. దేవుని సంకల్పంలో 5వ భాగం ఉంది. పరిచయం చేసి వదిలిపెట్టేస్తాను మిమ్మల్ని బోరు కట్టకుండా. రోమీయులకు రాసిన పత్రికలో వింటున్నారని విసిగించడం ధర్మం కాదు. అందువలన 5వ సంగతి మీకు పరిచయం చేసేయండి, వదిలిపెట్టేసాను అన్నమాట మిమ్మల్ని. రోమీయులకు 8వ అధ్యాయం. ఇరవై 28వ వచనం నుండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున, అదిగో సంకల్పం ఉంటుంది, సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారగినట్టుగా ముందుగా నిర్ణయించాను. దేవుడు ఏమో నిర్ణయించాడంటే, ముందుగానే జగత్తు పునాది వేయబడక ముందు నిర్ణయించిన సంగతి ఏమంటే, ఎవరిని దేవుడు తన కుమారులుగా క్రీస్తులో స్వీకరిస్తాడో ఆ స్వీకరించబడిన కుమారులు ఏం కావాలంటే క్రీస్తు ప్రభు లాంటి మనుషులు కావాలి. అలా ఎదగాలని దేవుడు అనాథలో సంకల్పించాడు. అందువల్ల పసిపిల్లగా జీవితం కొనసాగించడం దేవుడి సంకల్పంలో భాగం కాదు. ఏదో 4 సంగతులు తెలుసుకున్నాం, 10 సంగతులు విన్నాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం, ఇది భక్తి అనుకున్నాం అంటే కుదిరే కార్యక్రమం కాదు అది. అందువల్ల దేవుడు అనాది సంకల్పంలో ఏర్పాటు చేసింది ఏమంటే, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడో క్రీస్తు ప్రభువులో కుమారులుగా స్వీకరించడానికి వారు తన కుమారుని యొక్క సారూప్యము గలవారగినట్లు క్రీస్తు ప్రభువులో బ్రతకాలని ఉద్దేశించాడు. అందువల్ల భూమి మీద క్రీస్తు ప్రభువును పంపించి తన సంకల్పంలో ప్రజలు ఎలా బ్రతకాలో వారికి అర్థం కావడానికి ఒక నమూనా ముందుగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. డెమాన్స్ట్రేషన్ జరిగిందన్నమాట. క్రీస్తు ప్రభు వచ్చాడు, దేవుని ఎదుట నరుడు ఎలా బ్రతకాలో ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవుని ఎదుట మనుషులు బ్రతకాలని కోరుకున్న సంకల్పం కోరుకుందని నాగలాగా బ్రతకాలరా మీరు అని చూపించాడు. ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో 11వ వచనం నుండి, ఎఫెసీయులకు 4వ అధ్యాయం 11వ వచనం నుండి, మనమందరము, ఒకరిద్దరు ముగ్గురు కాదు, మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది, అంటే దేవుని కుమారుని గురించి అందరూ ఒకే రకమైన